ఇప్పుడు సినిమాల్లో అరే! వీళ్ళతో చేసుంటే బావుండేది. వీళ్ళతో చేయలేకపోయానే. నేను ఆ మూవీ చేసుంటే బావుండేది. అయన్నీ వస్తుంటాయి. కానీ నేను తెలుగు డైరెక్టర్స్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరితో చేశాను. బాపు గారితో చేయలేకపోయాను అని ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. ఎందుకంటే బాపు గారితో నేను చేయాల్సిందాన్ని ఒక సినిమాని. ఓహ్! అప్పుడే శంకరాభరణం టైంలోని హీరోయిన్‌గా ఆయన నన్ను పిలిపించారు కూడా ఆఫీస్‌కి. హ్మ్. కానీ డేట్స్ క్లాష్ అయింది శంకరాభరణంకి ఆ సినిమాకి. దానివల్ల చేయలే. ఏం అయ్ సినిమా అది? 'రాజాది రాజు' అని చెప్పి ఆ సినిమా సుమలత గారు చేశారు తర్వాత. హ్మ్. ఆ తర్వాత నాకది ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో! బాపు గారి దగ్గర చేయలేదని. కానీ రీ ఎంట్రీ తర్వాత నేను ఈ సినిమా చేశాను. గోప్ 'రాధా గోపాలం.' 'రాధా గోపాలం' చేసినప్పుడు ఆ తృప్తి హమ్మయ్య! హమ్మయ్య! ఆ తర్వాత ఆయన ఒక డైలాగ్ అన్నారు. నేను యాక్ట్ చేస్తే ఒక షాటు ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా అన్నారు. అయ్యో! అదే మాకు గుర్తుపెట్టుకొని ఆనందం అనమాట. ఎందుకంటే యాక్ట్ చేసిన పద్ధతిని చూసి ఆయన ఆ మాట అన్నారు. ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా నువ్వు అన్నాడు. హ్మ్. అది నాకొక అవార్డు. ఎందుకంటే ఆయన చేత అనిపించుకున్నాను నేను. హ్మ్. ఆయనకి అది నచ్చింది ఆ షాట్ నేను యాక్ట్ చేయటం. అందుకోసం ఆ మాట అన్నాను. హ్మ్. ఇప్పుడున్న హీరోలు, హీరోయిన్‌లలో బాగా నచ్చిన వాళ్ళు డైరెక్టర్సు అందరూ వీళ్ళ సినిమాలో ఉండాలి అలా. అలా ఏం లేదండి. ఎవరి సినిమాలో మంచి అందరూ చేస్తున్నారు. సూపర్‌గా డాన్స్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరికి వాళ్ళే గొప్ప. ఈ రోజుల్లో వీళ్ళని లెక్కలేయటానికి నిజంగా ఎవరు లేరు నాకు తెలిసి. ఒక సినిమా ఈ హీరో సూపర్‌గా చేశాడు, సూపర్‌గా డాన్స్ చేశాడు. ఇంకొక సినిమా చూస్తే ఆళ్ళు సూపర్‌గా చేస్తున్నారు. ఎవరు తక్కువ అని చెప్పండి నిజంగా ఎవరు వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనటానికి ఏమీ లేదు. ఎవరితో అవకాశం వచ్చినా వారితో చేస్తాను. ఎందుకంటే హ్మ్. నేను జూనియర్ ఎన్టీ గారితో చేశాను, ఎన్టీ గారితో చేశాను. హ్మ్. ప్రభాస్ గారితో చేశాను. అల్లు అర్జున్ గారితో చేయలేదు. మహేష్ బాబుతో చేయలేదు. ఇలా కొంతమంది చేయని హీరోలున్నారు. వాళ్ళతో చేస్తే ఆనందం. హ్మ్. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అవును. ఉంటుంది అది. కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది కదా! గ్యారంటీగా. హ్మ్. ఎందుకంటే వీళ్ళందరినీ మనం స్క్రీన్‌లో చూసాం. వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఓహ్! వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తే ఇంకా మనకు కూడా బావుంటుంది కదా! అని ఫీలింగ్ ఉంటుంది కదా! అవును. ఇప్పుడు నేను 2 సినిమాలు చేశాను జూనియర్ ఎన్టీఆర్ గారితో. బానే ఉండేది. హ్మ్. ఆ నాకు ఎక్స్‌పీరియన్సెస్ అన్ని. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారితో చేశాం కదా! మరి తాతగారితో చేసాం, మనవడి తాత, గారితో మనవడితో చేసాం. ఇద్దరితో చేసాం. హ్మ్. యంగ్ జనరేషన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేస్తున్నారు. వీళ్ళు తక్కువ, ఇది ఎక్కువ అనేది నేను చెప్పలేను. యాహ్! కొలతలేయలేం మనం. ఎందుకంటే ఏ క్యారెక్టర్‌కి వాళ్ళు దీన్ని బాగా చేస్తున్నారు. డాన్సులు కానీ ఏం చేస్తున్నారండి పిచ్చ పిచ్చగా చేసేస్తున్నారు డాన్సులు మరి ఆడపిల్లలు కూడా పనికిరారు వీళ్ళు చేసే డాన్సులు. హ్మ్. అవును. సో, ఇప్పుడు 'రాజ్యలక్ష్మి' గారు ఒక పాట ఏమన్నా ఏమి ఇంటర్వ్యూ బాగానే పోతుంది కదా! మీరు ఒక్కసారి బాగానే అలా ఎంజాయ్ చేస్తున్నారు కాదు కదా! ఒక్కసారి పారిపోవాలనుందా? ఆకలేస్తుందా? నేను ఒక్కసారి నేను మాటల మనిషినేనండి బాబు. పాటల మనిషిని కాదు. అసలు మీరు 'శంకరాభరణం' ఇలాంటి ఒక మ్యూజికల్ సినిమా తీసిన తర్వాత అందులో అనిపించలేదా ఎప్పుడైనా ఒక కూని రాగం? కూని రాగాలు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. నాకు గూడా వచ్చేసి జానకి గారంత గొప్ప సింగర్ అవ్వాలని ఉంటుంది. కానీ భగవంతుడు ఇవ్వలేదు కదా! హ్మ్. మనం ఇచ్చిన దాంతో అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. పా ఏవండీ ఇదేమన్నా ఒక విద్య నేర్చుకుంటే వచ్చేస్తానికి. నాకు హ్మ్. డాన్స్ రాదండి. నేను డాన్స్ నేర్చుకుంటాను అంటే ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డాన్సు. కానీ గొంతు భగవంతుడు ఇవ్వాలండి. మనం ట్యూన్ చేసుకోవచ్చు కదా దాన్ని. ఎక్కడ చేసుకుంటాము? భలే ఉందే! ఇప్పుడు నా హ్మ్. గొంతు మీరు ట్యూన్ చేయగలుగుతారా? చెప్పండి మీరు ప్రాక్టీస్ ఏం చేయమంటే చెప్పండి. నేను ఎళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేస్తాను. నా గొంతు కనీసం జానకి గారికి లేకపోయినా కొత్త సింగర్‌లాగా ఎవరి దగ్గర ఉన్నా కూడా బానే ఉంటుంది. పొండి ఇ భలే ఇ చెప్తారు. ప్రూవ్ కాదు. చేసుకోవచ్చంట. ఇ ఇప్పుడు మనం 'జానకి' గారు, 'సుశీల' గారు ఇలాగే గొంతుండాలి అలా ఏం లేదు కదా! ఎంత హస్కీగా ఉందా? ఎంత డిఫరెంట్‌గా ఉందా? వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి కదా! కాదంటారా? ఏమోనండి నాకు తెలీదు. నాకు అద్భుతమైన వాయిస్ కాదు. కాబట్టి వదిలేసేయండి నన్ను పాట పాడమని. పాపం ఆ అబ్బాయి చూడండి నవ్వుతున్నాడు. ఈవిడెందుకు ఇబ్బంది ఆ అబ్బాయిని పెడుతున్నారు? చూసి వదిలేద్దాం. ఎందుకు మమ్మల్ని ఏదో కెమెరా చేసుకొనివ్వండి. ఆవిడ పాడితే ఇప్పుడు పారిపోతామని మేము అని. హ్మ్. సో, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒకటి ఇది చేసుంటే బావుండేది. ఈ సినిమా లేకుంటే ఇలా మిస్ అయ్యాను నేను. ఏవండీ నా దీన్ జీవితంలో నాకు పెద్ద కోరికుంది. హ్మ్. ఒక సినిమా ఆ సినిమా 'అర్జున్' గారి సినిమా నేను చూసినప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు వాళ్ళ ఫాదర్. ఏమనంటే, "ఏది మీరు నా కోరిక తీరని కోరిక అన్నది ఒకటి నేను చెప్పాలి. ఉంటుంది. తీరని కోరిక నాది ఏంటి నా జీవితంలో అంటే,
ఆ సినిమాలో డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. హ్మ్. ఒరేయ్! మనకి టైమ్ మెషిన్ ఉంటే మనం వెనక్కెళ్ళిపోతే ఎంత బావుంటుంది అంటాడు. ఆ జీవితంలో నాకు బాగా నచ్చిన డైలాగు. ఎందుకంటే నా జీవితం కూడా నేను అనుకుంటాను. భగవంతుడు వచ్చేసి నీ ఎదురుగా నిలబడి వరం కోరుకోమని ఆయన అంటే ఏం కోరుకుంటావు అని ఎవరైనా నన్ను అడిగితే నాకు టైమ్ మెషిన్ ఉంటే బావుంటుంది. మళ్ళీ నేను 80స్‌కెళ్ళిపోతాను. అది తీరని కోరిక. హ్మ్. ఓకే. 80స్‌లో ఎందుకు? అదే ఎందుకు పర్టిక్యులర్‌గా ఆ టైం? ఆ టైంకి 'శంకరాభరణం' రిలీజ్ అయిన టైము, ఎంతో పేరొచ్చిన టైము, ఇంకా దాన్ని బాగా కాపాడుకొని, ఇంకా గొప్ప క్యారెక్టర్‌లు చేసేదాన్ని, ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకునేదాన్ని. అప్పుడు అమాయకంగా ఉండేవాళ్ళం తెలిసేది కాదు. నువ్వు వచ్చిన ఆ! క్యారెక్టర్‌లు చేసాము. అలా కాక ఇప్పుడు చూజ్ చేసుకొని అలా చేయగలం. 'శంకరాభరణం' నేమ్ అండ్ ఫేమ్‌ని ఎలా యెస్. యూజ్ యెస్. చేసుకోవచ్చు, ఎలా మనీ తెచ్చుకోవచ్చు, లేకుంటే ఎంత డిమాండ్ చేయొచ్చు, రెమ్యునరేషన్ ఎంత అది. పెంచుకోవచ్చు. చూసారా? నేనొక్కటి అందిస్తే మీరు అన్నీ నిజంగా, అందేసుకున్నారు. నిజంగా నా కదా! మనసులో ఉన్నవన్నీ చెప్పేశారు. అది. హ్మ్. అది. ఆ ఆ ఆ అది పీరియడ్ తీరని అయితే కోరిక. చాలు 80స్. అంతే 80స్ చాలు. మరీ చిన్నప్పుడు వద్దులే. ఆ హ్మ్. 80స్ పీరియడ్ వచ్చుంటే చాలు. అదొకటి మాత్రమే ఉంది ఇంక. అది తీరని కోరిక అది. ఇంకా ఎవరు తీర్చలేరు ఆ కోరికని. అది నాకు ఇంకా కాదు. భగవంతుడే తీరుస్తాడు. ఇంకెవరు తీర్చలేరు. హ్మ్. సో, భగవంతుడిని అడుగుతారా? దండం పెట్టుకుంటారా రోజు అట్లాంటివేమన్నా ఉన్నాయా? ఆహా! నాకే అదే. ఎందుకంటే అది జరగని దాని గురించి నో ఎందుకు అది కాదు. మిగతావైనా ఏదైనా? నేను దండం పెట్టుకునేది ఒకటే. భగవంతుడా ఆరోగ్యాన్ని బాగుంచుకో. చూసుకో నువ్వే. ఆ తర్వాత పిల్లలంతా నా బాగుండాలి. ఆరోగ్యాన్ని నువ్వే జూసుకో అని మరి ఆయన చెప్పేసి. చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు నన్ను? హ్మ్. నా తండ్రైనా, తల్లైనా ఎవరైనా ఆయనే కదా! దేవుడే కదా! అంతే. ఆయన దగ్గర నేను అడిగేది అదొకటే. ఏదో ఇదిగో మీరు చెప్పినట్టు ఇలాగా యాక్టివ్‌గా ఇలా ఉండి నలుగురిలో నవ్వుతూ బతికేస్తే చాలు. హ్మ్. ఆయన చూసుకుంటారు. ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో అని ఆయన చుట్టూ పోతున్నాడు కదా! అవును. మొన్న ఎవరో అన్నారండి. నాకు అది కూడా చాలా బాగా నచ్చిన డైలాగు. గుడికెళ్ళాం. గుడికెళ్తే ఆయన ఎవరికో చెప్తున్నాడు పక్కన వాళ్ళకి. ఏంటి అంటే ఎళ్ళిపోయి ప్రతిదారి దేవుడి దగ్గరికెళ్ళిపోయి దండం పెట్టుకొని దేవుడా నాకు ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అని అందరూ కోరుకుంటారు. ఎందుకీ పిచ్చి కోరికలు? ఆల్రెడీ ఆయన డిజైన్ చేసేసాడు. మిమ్మల్ని పంపించేటప్పుడు మీ లైఫ్ డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ప్రకారం జరుగుతుంది. ఈ పిచ్చి కోరికలు ఎందుకు? దాని బదులు ఎళ్ళిపోయి దేవుడిని చూసుకొని శుభ్రంగా ఒక దండం పెట్టుకొని వచ్చేసేయొచ్చు కదా మీరు అన్నాడు. హ్మ్. నాకది నిజంగా బాగా నచ్చింది. నిజంగా అంతే కదా! ప్రతి లైఫ్‌ని ఆయన డిజైన్ చేసేసాడు ఆల్రెడీ. మనం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇదిగో మీరన్నట్టు 1980కి వెళ్ళిపోవాలనో, లేకపోతే వాళ్ళేదో పిలవలేదనో, వీళ్ళేదో ఇయన్నీ ఎందుకు చెప్పండి? హాయిగా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడిపేస్తే పోద్ది కదా! హ్మ్. లేని కోరికలెందుకు? లేని దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడి దగ్గరికి వెళ్ళామా, గుడికి వెళ్తే ఆయన్ని అలా చూస్తూ కూర్చొని, అది నిజంగా ఓ దండం నిజంగా మంచి పెట్టుకొని మాట కాదండి ఆయన హ్మ్. చెప్పింది. అంత డిజైన్ చేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి, అదిగో నాకు 2 సినిమాలివ్వు, నాకు 4,00,000 ఇవ్వు, లేకపోతే ఇదిగో నా కొడుక్కి పిల్లలివ్వు. నాకు తీరని కోరికలున్నాయి. ఇవన్నీ కూడా అదే తీర్చు. 1980కి వెళ్ళిపోవాలి నేను అని. ఎందుకు? ఎందుకు? హ్మ్. ఆల్రెడీ ఆయన డిజైన్ చేసి పంపించేసాడు కదా! నాకు 'రాజలక్ష్మిలో శంకరాభరణం' లాంటి ఒక సినిమా వస్తది. ఈ అమ్మాయికి జీవితంలో ఈ అమ్మాయికి ఇలా పేరు ప్రతిష్టలు అని డిజైన్స్ పంపించి అలాగే వచ్చింది. ఆ తర్వాత అంతా ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. హ్మ్. అది నాకు బాగా నచ్చింది అలా. ఆయన చెప్పిన తర్వాత నేను రిలీజ్ అయిపోయి తర్వాత దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసా. ఏం అడగలేదు ఇంకా ఆయన్ని. ఎందుకు ఇంక అడగటం? అన్నీ ఆయనే ఆయ చూసుకుంటాడు కదా అన్నీ మనల్ని. తెలుసు కదా ఆయనకి. ఆయన చెప్పింది నా మైండ్‌లో అంత బాగా పడిపోయింది. సో, ప్రవచనాలు ఇవి కూడా వింటుంటారా? తక్కువేనండి. హ్మ్. తక్కువే. భక్తి ఉంది. కాకపోతే అది కూడా భక్తుంది. లేదని మాత్రం చెప్పను. హ్మ్. భక్తి అన్నది బాగా ఉంది. చిన్నప్పటి నుంచి భక్తి. హ్మ్. అది. ఓకే. సో, నేనిప్పుడు మిమ్మల్ని డాన్స్ చేయమని కూడా నేను అడగలేనులెండి. ఇంకా నయ్యం పాట పాడమన్నా, డాన్స్ ఏమన్నా డైలాగ్ కూడా చెప్పమన్నారు ఇందాక. ఆ ఆ! డైలాగ్ మర్చిపోయానన్నాను కాబట్టి బతికిపోయాను. హ్మ్. నిజంగా మర్చిపోయాను. హ్మ్. అసలు సినిమాలో అసలు దేని డైలాగ్ 'శంకరాభరణంలో' డైలాగ్సే అదే లేవు. ఆ సినిమాలో థాంక్స్ అది 'శంకరాభరణం' కూడా మీరు చెప్పలేదు కదా! మీరు చెప్పిన థాంక్స్ కాదు కదా అది. అది కూడా చెప్పేసాను నేను ఆల్రెడీ. "ఏం బాబు అన్నం తిన్నావా?" అది ఇది అని ఒకటో రెండు మాటలు ఆ! అడుగుతానని బ చెప్పారు. అది కూడా బ చెప్పేసాను. బ భవసాగరాలంటే ఏంటి? భవసాగరాలన్నీ అంతే ఇంక. "ఏంటి బాబు భవసాగరం పాట పాడుతున్నావు" అనేది ఒక డైలాగ్ ఉంది. అది కూడా మీకు చెప్పేసాను. ఇంకేం హ్మ్. కావాలి? ఇంకంతే. అంతకు మించి ఏం లేదు. సో ఏమీ లేదు. హ్మ్. నా జీవితం తెరిచిన పుస్తకమే. పెద్ద దీంట్లో సీక్రెట్లు, గీక్రెట్లు, కాంట్రోవర్సీస్‌లు ఏం లేవు. కాంట్రవర్సీలు ఏమీ లేవు. నేను కాంట్రవర్సీకెళ్ళను. ఆ! ఎవరు నా జోలికి కూడా రారు. ఆ అమ్మాయి ఏదో బతుకుతుందిలే అని వదిలేసారు పాపం. హ్మ్. ఎవరు రాకపోతే పాపం నన్నెవరు అంత ఇచ్చేయరు. ఎందుకు అందుకోసం హ్యాపీగా ఉన్నానండి. జీవితం అవును. ఇప్పుడు ఇంత నవ్వుతూ మాట్లాడగలుగుతున్నాను. జీవితంలో హ్యాపీగా ఉన్నానంటే ఏ తలకాయ నొప్పులు పెట్టుకోవట్లేదు. ఇలాగే మీరు మనకొచ్చిన కంటిన్యూ వర్క్‌ను చేయండి. చేసుకుంటూ, ఏదో నా క్యారెక్టర్ ఇచ్చారా, నా పాత్రకు నేను న్యాయం చేసుకుంటూ, ఇచ్చే డబ్బులు తీసుకుంటూ, హ్మ్. హ్యాపీగా నా జీవితాన్ని నేను గడిపేస్తున్నాను. అంతే. అంతకంటే నాకేమి పెద్ద కాంట్రోవర్సీలు వాళ్ళకేదో క్యారెక్టర్స్ వచ్చినయి, వీళ్ళకొచ్చి నాకెందుకు రావట్లేదని ఏడవను.
ఏది నాకొచ్చే నాకే వస్తాయి కదా! రాజేష్‌ని అవును. రావాలనుకున్న రాజేష్‌నే తీసుకుంటారు. వెతికి మరి ఎక్కడున్నా వెతికి పిలిపిస్తారు. ఏ ఊళ్ళో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పిలిపిస్తారు. అది నాకు నమ్మకం ఉంది. అది. హ్మ్.